అందరికీ నమస్కారం అండి. ఈరోజు మా ఇంట్లో తాటిపండు తీసుకొస్తే ఆ తాటిపండు గుజ్జు తీసి దాంతో తాటి కుడుములు కానీ తాటి అప్పాలు కానీ తాటి గారెలు కానీ ఏదో ఒకటి చేద్దామని చెప్పేసి గుజ్జు తీస్తున్నాం అనమాట. ఎందుకంటేనండి ఈ తాటిపండు అనేది ఒక సీజన్లో మాత్రమే దొరుకుతుంది కదా. మొన్నటి వరకు వేసవకాలం అంతా ముంజులు వస్తాయి, తాటి ముంజులు. ఆ తాటి ముంజులు ముదిరిపోయినాయి అన్నీ ఏమవుతాయి అంటే ఆ ముంజికాయలు పండిపోయి తాటి పళ్ళు అవుతాయి అనమాట. ఆ తాటి పండు వాసన చాలా బాగుంటుందండి. మా చిన్నప్పుడు కూడా చాలా బాగా కాల్చుకుని తినేవాళ్ళం అనమాట. కాల్చి పెట్టేవాళ్ళు పెద్దవాళ్ళు. అది ఇంకా ఆ తాటి దాంతో ఆ తాటి బుర్రతో పాటే ఆ గుజ్జు ఇట్లా పీక్కుని తినడం అనమాట. అది కాలిన తర్వాత చాలా బాగుంటుందండి టేస్ట్. తాటి చేపలు కూడా అన్నీ అమ్ముతారు కదండి. తాటి తాండ్ర, మామిడి తాండ్రలాగా తాటి చేపలని తాటి పీచాలని అమ్మేవాళ్ళు. అవి కూడా చాలా బాగుంటాయండి. ఇప్పుడు నేనేదో తాటి బూరెలు చేద్దాం అనుకున్నాను. ఈలోపు మా అమ్మాయి వచ్చిందనమాట. మా అమ్మాయి వస్తే తాటి బూరెలు కాదు, బీప్ పిండితో కంటే కొంచెం బొంబాయి రవ్వ వేసి, అది నేను క్లిప్పింగ్ యాడ్ చేయలేదండి, తాటి ఆ గుజ్జుతోటి ఆ తాటి గుజ్జులో కొంచెం బెల్లం కలిపామండి. దానికి ఒక 1/2 కేజీ బొంబాయి రవ్వ, అంటే ఓ 1/2 గ్లాసుతో బొంబాయి రవ్వ, 1/2 గ్లాసుడు, ఓ 1/2 బీప్ పిండి వేసాము. వేసి చక్కగా అట్ట కలిపి మనకి గారి వచ్చే విధంగా కలుపుకుని దానిలో యాలక పొడి కూడా వేసామండి. వేసి ఇట్లా ఆ క్లిప్పింగ్ అనేది తీయడం నేను మర్చిపోయాను అనమాట. తీయలేదు, యాడ్ చేయలేదు. అందుకే ఇట్లా చేస్తున్నాము. ఏదో ఒకటి చేద్దాంలే, పిల్లలు తింటారు, ఆరోగ్యానికి మంచిది కదా అంటే మా అమ్మాయి చెప్తుంది అనమాట. ఏదో ఒకటి ఎందుకు చేసుకునేది, అందంగా నచ్చేటట్టుగా చేసుకుంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చెప్తుంది అనమాట. అదే అంటుంది, ఏదో ఒకటి అన్నీ అంటారు ఎందుకు, చేసుకునేది నీట్గా అందంగా చేసుకోవచ్చు కదా అని చెప్పేసి అంటుంది. అట్లా అని తను వేస్తుంది. చిట్టి గారెల్లాగా, చూస్తానికి చిట్టి గారెల్లాగా చాలా బాగున్నాయి, అందంగా ఉంది. ఆ బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా కూడా వస్తున్నాయండి. చాలా బాగున్నాయి. ఈ సీజనల్ ఫుడ్ పిల్లలకు పెట్టడం వల్ల, ఈ న్యాచురల్ కదండి, ఈ ఫుడ్ తినేది పిల్లలకి ఏంటంటే రోగ నిరోధక శక్తి బాగుంటుంది. మంచి మెడిసినల్ వాల్యూస్ అనమాట. మనకు తెలియకుండానే చాలా మంచి ఆరోగ్యానికి మంచి జరుగుతుందండి ఇలాంటివన్నీ. ఏ సీజనల్లో వచ్చేది ఆ సీజనల్ ఫ్రూట్ అవ్వచ్చు, ఏదైనా ఇలాంటి ఏవైనా అవ్వచ్చు, సీజనల్ ఫుడ్ తీసుకుంటే చాలా బాగుంటుంది. ఈ విధంగా మా ఇంట్లో ఈ రోజున ఈ తాటి గారెలు చేస్తున్నామండి. ఇవ్వండి, రెడీ అయిపోయినాయి తాటి గారెలు. చాలా అందంగా ఉన్నాయి, చిట్టి గారెల్లాగా చాలా బాగున్నాయి. కానీ స్వీట్ కూడా చక్కగా సరిపడా ఉందన్నమాట. అది మరీ ఎక్కువ కాలేదు, మరీ తక్కువ కాలేదు, అట్లా స్వీట్ కూడా సరిపడా ఉన్నది. చాలా బాగుందండి. మీరు కూడా తాటిపళ్ళు ఏమన్నా అందుబాటులో దొరికితే కనుక తప్పకుండా, ఇప్పుడు రైతు బజార్లో కూడా దొరుకుతున్నాయండి, తప్పకుండా తెచ్చుకుని పిల్లలకు పెట్టండి. మంచిది, ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట.